హాయ్ అండి, వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. ఈరోజు మనం ఒక స్పెషల్ లీవ్స్ తో టీ చేయబోతున్నాం. ఇదేనండి ఆ స్పెషల్ లీవ్. ఏదంటే ఇది ఈ మొక్క గురించి మీకు ఐడియా ఉందా? ఇది ఇలాచీ ప్లాంట్ అండి, అంటే యాలక్కాయల మొక్క. ఈ మొక్కతో ఈ ఆకులతో ఈ రోజు టీ చేయబోతున్నాం. దీనికి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఇది మెయిన్ అండి, ఈ మొక్క యొక్క ఆకులు ఇంపార్టెంట్. ఈ ఆకులతోనే కదా మనం టీ చేయబోతున్నాం. ఈ ఆకులే చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు టేస్ట్ చేసుంటారో లేదో నాకు తెలియదు. చాలా టేస్టీగా చాలా బాగుంటది ఈ ఆకులతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో మీకు ఇలాచి మొక్క ఉంటే కనుక ఈ ఆకులతో ఒకసారి నేను చెప్పే విధానంగా ఒకసారి నేను చెప్పి ఎలా ఉంటుందో ఏంటో ఆ ప్రాసెస్ ప్రకారంగా ఆ టిప్స్ తో ఫాలో అయ్యి మీరు టీ చేయగలిగితే ఈ మొక్కతో ఈ ఆకులతో టీ అయితే ఇలాచి కాకుండా ఈ ఆకులతో బ్రహ్మాండంగా అమోఘంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ఓకే అండి, దానికి ఈ టీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ ఈ టీకి వచ్చేసి మనకి ఈ ఆకులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇలాచి ఆకులు అంటారు దీన్ని. ఇలాచి మొక్క నుంచి మనం సేకరించిన ఆకులు ఇవి ఇలాచి ఆకులు. ఈ ఆకుల్ని ఇలా మనం చిన్నగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆకులతోనే కదా మనం టీ చేయబోతున్నాం. ఈ ఆకులతో ఇలా చిన్న పీసెస్, ఈ ఆకులు ఇలా చిన్న పీసెస్ ని నీట్ గా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకా రెగ్యులర్ అండి, ఒక గ్లాస్ నీళ్లు, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, తర్వాత దానికి కావాల్సిన కొంచెం షుగరు, దానికి కావాల్సిన టీ పొడి, ఒక అల్లము నీట్గా కడుక్కొని ఇలాగ క్రష్ చేసి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన అల్లం. ఇదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇది రెగ్యులర్ ప్రాసెస్, అందరికీ తెలిసిందే. తర్వాత ఒక టీ ప్యాన్ పెట్టుకోవాలి. టీ ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్. సో ఇది కొంచెం లైట్ గా ఈ రెండు చక్కగా నీట్ గా కొంచెం మనకి మరిగేదాకా, కొంచెం పాలు నీళ్లు కొంచెం బాగా మరిగేదాకా మరగబెట్టేసుకోవాలి. రోజు రెగ్యులర్ గా మనం ఏదైతే చెప్తున్నామో అదే ప్రాసెస్, దాంట్లో ఏం చేంజెస్ ఉండదండి. నేను చాలా మంది ఏమంటున్నారంటే మాకు టీ షాప్ ఉంది, టీ షాప్ కు ఒక 2 లీటర్లు 3 లీటర్లు టీ పెట్టి చూపించరా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే మనం ఇంట్లో వాళ్ళ కోసం ఇప్పట్లో చాలా టీలు మనం ఇప్పటిదాకా ఇంట్లో వాళ్ళ కోసమే చేసి చూపించాను. ఇక పైగా మీకు మాకు ముందు వస్తున్న ఇంకా వీడియోస్ అన్ని కూడా టీ షాప్ వాళ్ళకి ఉపయోగపడే వీడియోస్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. చూసారు కదండి, పాలు చక్కగా మరిగాయి. మా ప్రాసెస్ మీకు తెలిసిందే కదా. మేము పాలు మరిగినాక ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక టీ కోసమే నేను చెప్తున్నానండి. 2 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను. నేను పాలలోనే వేసుకుంటాను. మీకు స్టార్టింగ్ నుంచి కూడా నా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కూడా పాలల్లోనే షుగర్ వేసి మరగబెట్టుకుంటాను. రెండు బాగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ టీ పొడి వేసుకుంటున్నాను. సరిపోతుంది. ఒక టీకి 1 స్పూన్ టీ పొడి సరిపోతుంది. ఎందుకంటే ఇది పెద్ద స్పూన్ ఎంతమంది అంటే 2 చిన్న స్పూన్ వాడేవాడిని. సో దాంట్లో 2 స్పూన్లు వేసేవాడిని. ఇది పెద్ద స్పూన్ కాబట్టి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను టీ పొడి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టీ పొడి అయితే మంచి క్వాలిటీ వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆరోగ్యానికి ప్రాబ్లం లేకుండా మంచి టీ పొడి వాడడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా కలర్ వాడేవారంటే మా హెల్త్ స్పాయిల్ అయిపోయి టేస్ట్ వస్తుంది, కానీ హెల్త్ స్పాయిల్ అయిపోద్ది. సో మనతో పాటు మనం అమ్మే వాళ్ళకి వాళ్ళ హెల్త్ కూడా పాడైపోద్ది. మాక్సిమం వీలైనంత వరకు టీ పొడి మాత్రం బ్రాండెడ్ వాడడానికి ట్రై చేయండి. ఓకేనా అండి. ఇక చూసారా, మంచి గోల్డెన్ కలర్ లో వచ్చింది. 1 స్పూన్ టీ పొడి వేస్తేనే మనకి గోల్డెన్ కలర్ లో వచ్చింది. సో ఇలా 1 స్పూన్ సరిపోతుంది. సో మనకి ఏమంటే చెప్పుకున్నాము, మనం స్పెషల్ టీ కదా, దానికోసం మనం ఈ ఆకులను వాడుతున్నాం. ఇది ఇలాచి లీవ్స్ అండి. ఈ ఆకులను కట్ చేసి వేసాను, శుభ్రంగా వేసాను. ఈ ఆకులు ఒక్క 1 మినిట్ అలా మరగాలి. ఎందుకంటే ఆకుల్లో ఉండే ఆ ఫ్లేవర్ అనేది టీలోకి రావాలంటే 1 మినిట్ ఈ ఆకులతో పాటు టీ అలా మరగాలి. మరిగిన తర్వాత కొంచెం దాంట్లో ఒక టీకి తగ్గట్టు కొంచెం అల్లం వేసుకుంటున్నాను. ఈ 2 మిక్స్ అయ్యి ఆ ఇలాచి ఆకులు అల్లము ఈ 2 ఆ మరిగేటప్పుడు ఆ స్మెల్ ఉంటుంది చూసారా, ఒకసారి మీరు దాన్ని ఒకసారి ఫీల్ అవ్వండి. ఆ స్మెల్ చాలా బాగుంటది. ఇలాచీల కన్నా ఇలాచి ఆకులతో టీ చాలా బాగుంటది, అమోఘంగా ఉంటది. నేను చెప్పింది ఒకసారి మీరు ఇది ఎలా అయితే చేస్తున్నానో అలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.
కమెంట్ కూడా చేయండి, మీకు నచ్చిందా నచ్చలేదని కమెంట్ కూడా చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను చెప్పింది మీరు చేయకుండా మీరు కమెంట్ చేయకండి. నేను చెప్పిన టిప్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్గా చేసి మీరు టేస్ట్ చేసి దాన్ని ఫీల్ అయిన తర్వాత నాకు కమెంట్ చేయండి. సీరియస్గా అండి చాలా బాగుంటుంది టీ. చూసారా మంచి ఆకులతో ఈ అల్లంతో ఈ ఆకులు అలా మరుగుతూ ఉంటే టీ అమోఘంగా. ఓకేనండి, టీ చక్కగా మరిగింది, నీట్గా మరిగింది. మనం జస్ట్ దీన్ని ఒక గ్లాస్ లోకి ఫిల్టర్ చేసుకుంటే, సీరియస్ గానే ఫిల్టర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్ ని మీరు ట్రై చేసి చూడండి. నిజంగా టీ అయితే అమోఘంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాచీ ఆకులతో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. మీరు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ని ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ కూడా చేసి మీకు చూపిస్తాను. చాలా బాగుందండి, చాలా అమోఘంగా ఉంది. ఇలాచీ ఆకులతో టీ అండి. మీరు ఒకసారి నేను చెప్పిన టిప్స్ ని మీరు ఇంట్లో ఫాలో అయ్యి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి.